మేడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్ అయితుంది. 24 ఏళ్ల అమ్మాయి 69 ఏళ్ల ముసలోడిని ఆస్తి కోసం పెళ్లి చేసుకుంది. అది కూడా 4 ఏళ్లు ప్రేమించిన వ్యక్తిని వదిలేసి వెళ్లి మరి. సో ఇది ఆస్తి కోసం అంటారా? లేదంటే నిజంగా వీళ్ళిద్దరి మధ్యన ఏమైనా ప్రేమ చిగురించిందంటారా? ప్రేమ దోమ షుగర్ డాడీ అనుకోవచ్చు ఒక రకంగా. ఓకే. అంటే ఇది ఆల్ ఆఫ్ సడన్ గా ఏం జరగదు చాందిని. ఇది అవును. కొన్నాళ్ళుగా జరిగిన తర్వాత న్యూస్ బయటకు వస్తుంది. హ్మ్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పావు ఈజీ మనీ కోసం మేడం అని. అవును. ప్రతి ఒక్కళ్ళు హ్మ్. అంటే కష్టపడి సంపాదించలేక ఒక రకంగా హ్మ్. ఈజీ మనీకి అలవాటు పడతారు. కష్టపడినా సరే ఏ ఏ రకంగా డబ్బు సంపాదించాలో అర్థం కాక కూడా ఈజీ మనీకి అలవాటు పడతారు. విరక్తి పుట్టి. ఆ. హ్మ్. ఏ ఏ మార్గంలో వెళ్ళి సంపాదించాలి? ఉద్యోగం ఉందా? లేదు. కూలి పనా? చేయలేము. ఇంకో పని అది నాకు ఇష్టం లేదు. హ్మ్. మరి ఎలా కష్టపడి నేను సంపాదించాలి? సో అలాంటి వాళ్ళు కూడా ఈజీ మనీకి అలవాటు పడతారు. అంటే జనరల్గా చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఈఎంఐ ఏంటంటే ఆస్తి కలిసి వచ్చేయాలి బాగా. ఓకే. ఇప్పుడు కొంతమంది ఉన్నారంటే పెళ్లి సంబంధం చూసేటప్పుడు కూడా హ్మ్. ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని చూసి చేస్తూ ఉంటారు. అవును. ఏంటంటే వాళ్ళకి బాగా ఆస్తిపాస్తులు ఉన్నాయి. హ్మ్. అంటే యథామగుడు ఎన్నాళ్ళుంటే ఏముందిలే ఉన్నన్నాళ్ళు ఉంటాడు పోతే హ్మ్. పోతాడు మా కూతురు సుఖపడుతుంది అని హ్మ్. తల్లిదండ్రులు ఆలోచన చేసేవాళ్ళు చాలా మంది తల్లిదండ్రులు అవును. ఉన్నారు. హ్మ్. వాళ్ళు 40-50 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాళ్ళు హరీమంటారు. మిగతా వాళ్ళు ఇచ్చిన ఆస్తిపాస్తులతో వీళ్ళు సుఖ సంతోషాలతో వీళ్ళు యంగ్గా ఉంటారు. 50 ఏళ్ళు అంటే యంగే కదా. అవును. శుభ్రంగా 30-40 ఏళ్ళు ఇంకా ఆనందంగా. ఇప్పుడు భర్త ఉంటే సగం శ్రమ, అవును. దానివల్ల ఆ హెల్త్ కూడా డౌన్ అవుతుంది వాళ్ళ హ్మ్. కోసం చేసే పనులతోటి. ఇప్పుడు వాళ్ళు లేరనుకో ఎవరి కోసం ఆ స్ట్రెస్ కానీ ఆ హ్మ్. టెన్షన్ కానీ ఆ శారీరకమైనటువంటి శ్రమ బాధని కానీ భరించాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? అదంతా మిగులుతుంది. హ్మ్. తర్వాత ఉత్సాహంగా కూడా ఉంటుంది మైండ్. ఏంటంటే హ్మ్. ఏదన్నా చూడలేని వెళ్ళి అవును. చూడగలగటం. హ్మ్. ఆయన పెద్ద ఆయన అయిపోతాడు, ఆయనతో పాటు ఎక్కడికి వెళ్ళలేరు. ఈమె ఇంట్లో బందీ అయిపోతుంది. మరి ఫ్రీ అవుతుంది ఒక్కసారిగా. అవును. ఓపిక అయితే ఉంటుంది, వయసు హ్మ్. అయితే ఉంటుంది. హ్మ్. అప్పుడు పిల్లలతోనో తోడబుట్టిన వాళ్ళతోనో అటు ఇటు తిరగడానికి ఉత్సాహం చూపిస్తుంది. హ్మ్. అయితే తల్లిదండ్రులు చాలా మంది ఇలా ఆలోచించి పెద్ద వయసు వాళ్ళని 10-15 ఏళ్ళు పెద్దవాళ్ళని ఇచ్చి చేస్తూ ఉంటారు. 10 హ్మ్. అంటే చాలా తక్కువ అవును. డిఫరెన్స్. అవును. 15-20 సంవత్సరాల తేడా ఉన్న వాళ్ళని కూడా చూసి చేస్తూ ఉంటారు. ఏంటంటే హ్మ్. మనిషి భర్త అనేవాడు ఎంతకాలం ఉన్నా పిల్లలు పుడతారు. తర్వాత శారీరక సంబంధాలు సాగుతూ ఉంటాయి. దాంపత్య జీవితం సాగుతూ ఉంటుంది. హ్మ్. అది జీవితాంతం చచ్చే వరకు ఉండదు కదా. ఒక అవును. వయసు వరకు ఉంటుంది. ఆ తర్వాత అవసరమే ఉండదు అనిపిస్తుంది కొంతమందికి. హ్మ్. అప్పుడు పేరుకే ఉంటాడు ఆయన. అవును. అలాంటప్పుడు సుఖమే ఉంది. హ్మ్. డబ్బు దశకం ఉంటే సుఖపడతారు. ఇది అవును. ఆలోచించి బాగా ఆస్తున్న వాళ్ళని ఇచ్చి పెళ్లి చేస్తుంటారు ఎంత వయసు తేడా ఉన్నా సరే. అవును. ఇది పర్టికులర్గా చెప్తున్నా ఈ విషయాన్ని. ఇది హ్మ్. ఏమీ బోరింగ్ కాదు. హ్మ్. అంటే సుత్తిలాగా కాకుండా ఈ ఈ పాయింట్ని నేను అవును. కావాలనే చెప్తున్నాను. హ్మ్. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు, మిగిలింది వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే తల్లిదండ్రులకు కావాల్సింది. ఓకే. ఓకే. అప్పుడు ఈ తల్లిదండ్రులు కూడా వెళ్తూ వస్తూ ఉండొచ్చు. ఆ హ్మ్. అబ్జెక్షన్స్ ఏమి ఉండవు అక్కడ. అంటే అది పాతకాలంలో ఆలోచనలు అలా ఉండేవి. ఇప్పుడు హ్మ్. ఇక్కడ ఈఎంఐ ఏంటంటే ఎన్నాళ్ళు ఉంటాడు? ఇప్పుడు అవును. అతను అన్ని విధాలా ఫిట్ ఉన్న మనిషి అయితే ఏమో కొంతకాలం సాగుతుంది వాళ్ళిద్దరి మధ్యన ఒక ఆ 5 ఇయర్స్, రిలేషన్ అనేది. 10 ఇయర్స్. లేదు అనుకో కేవలం ఒక పెద్ద ఆయనకి ఏదో సేవలు చేసుకుంటూ మనం ఆయన డబ్బు అనుభవించవచ్చు హ్మ్. అనేది ఒకటి ఉంటుంది. హ్మ్. తర్వాత దీనికన్నా ముందు అగ్రిమెంట్స్ కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు హ్మ్. ఏజ్ మళ్ళిన తర్వాత లివింగ్ రిలేషన్షిప్లో ఉండాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా హ్మ్. అగ్రిమెంట్స్ రాసుకుంటున్నారు. అది లేకపోతే కొంత హ్మ్. ఆస్తిని వాళ్ళ పేరు మీద పెట్టడం లాంటివి చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు కొన్ని కేసులు మనం చూసాం. ఓకే. ఏంటంటే వాళ్ళ ఆస్తిపాస్తుల మీద బాగా కన్నేసి ఆ హ్మ్. ఆస్తిని అతన్ని మనం పెళ్లి చేసుకోవడమో అతనికి ఒక సేవకురాలుగా ఉండిపోతేనో అదంతా మనకే వచ్చేస్తుంది. అది కొంతమంది పెద్దవాళ్ళు హ్మ్. మమ్మల్ని ఎవరన్నా టైంకి చూసే వాళ్ళు ఉంటే చాలు, ఓకే. వాళ్ళకి నా ఆస్తి అంతా రాసిచ్చేస్తాను. హ్మ్. నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు. ఏమనంటే నా ఆస్తి అంతా ఎవరో తీసేసుకున్నారమ్మా, ఓకే. మరి మీరు నాకు సహాయం చేసి ఆ హ్మ్. ఆస్తి నాకు వచ్చేటట్టు. వచ్చేటట్టుగా చేశారంటే నా హ్మ్. ఆస్తిలో 3 వంతులు భాగం మీకే రాస్తాను అన్నాడు. ఓకే. అంటే ఆ సిచ్యువేషన్లో ఉండేవాళ్ళు ఉంటారు. అంటే ఓకే. పెళ్లి చేసుకోమని అట్లా అనట్లా నేను. హ్మ్. అతను పెద్దవాడు బాగా, హ్మ్. ఎవ్వరూ లేరు. కానీ ఆస్తి అంతా పోయింది. పోవడం అంటే లాక్కున్నారు. హ్మ్. దాన్ని ఏదో ఒక విధంగా చేసి
మీరు కొంచెం ఇప్పించగలిగితే, మీరు ఇందులో టీవీలో మాట్లాడుతుంటారు కదా, మీరు మీ ఛానల్స్ ద్వారా నాకేమైనా సహాయం చేయగలిగితే నేను నా ఆస్తి మీకు రాస్తానంటే, అమ్మో మాకు సహాయం ఏదన్నా ఉంటే చేయగలిగితే చేస్తాము, మాకు ఆస్తిపాస్తులు వద్దండి అని నేను చెప్పడం జరిగింది. అంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఉన్నప్పుడు ఇలాంటి అమ్మాయిలు క్యాచ్ చేస్తారు అనమాట. ఇక్కడ నువ్వు అడిగావు 4 years లవ్ వదిలిపెట్టి, నిజమైన లవ్ అయితే అది ఎక్కడికి పోదు. ఓకే, సరదా లవ్ అయితే పోతే పోనే, వీడు కాకపోతే నాకు ఇంకోడు. నెంబర్ 3, ఇతనితో పెళ్లి చేసుకుని ఇతని దగ్గరికి వచ్చి ఉన్నంత మాత్రాన అతనితో నేను తిరగకూడదని ఏం లేదు కదా. నా లవ్ నాకు ఉండనే ఉంటుంది పక్క నుంచే. తాత తలుపేసుకో ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళి కాసేపు సినిమాకో షికారుకో వెళ్ళి వస్తుంది. ప్రేమ అంటే మళ్ళీ తాత అంటారు. మనకి తాత అంటే హాస్యాస్పదం కాదు ఇక్కడ. మరి ఇంకేముంటుంది, ఆయన కృష్ణారామ అనుకుంటూ టీవీ చూసుకుంటూ ఉంటారు. ఎవరో మేడ్స్ ఉంటారు ఇంట్లో, కాస్త అన్ని అరేంజ్ చేసేసి అక్కడ పెట్టి తాతను కాసేపు చూసుకో అని చెప్పి ఆమె వెళ్ళిపోవచ్చు. ఇది కేసు ఒక ఫారిన్ లో కూడా జరిగింది. ఒక పెద్ద ఆవిడ ఒక 17 years 22 years అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఇవి రీసెంట్ గానే విన్నాం. సేమ్ ఇప్పుడు ఆమెకి ఒక తోడు అంటే తెలుసు కదా, పెద్ద వయసులో డబ్బు గాని తిండి గాని లగ్జరీలు గాని వద్దు, మనిషి తోడు కావాలి. లేవాలంటే మనిషి చేయూత కావాలి, అది తెచ్చిపెట్టంటే ఒక మనిషి కావాలి, బయట నుంచి ఒక వస్తువు కావాలంటే ఒక మనిషి కావాలి. ఎవడొస్తాడు? మొగుడైతే ఏ వేళలోనైనా సహాయంగా ఉంటాడు, బయట వాడు ఎందుకు వస్తాడు? సో ఆమె ఆ అబ్బాయి ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అంటే మనం నవ్వుతాం, పెళ్లి చేసుకోపోతే అది ఒక బంధం ఏర్పడదు కదా. ఎందుకుంటాడు? మళ్ళీ వస్తాడు, రేపని వెళ్ళిపోతాడు. అని పెళ్లి చేసుకుంటే ఇంట్లోనే ఉంటాడు. సో పెళ్లి చేసుకుంది ఎందుకంటే కేర్ టేకర్ లాగా అన్ని తన్ని చూసుకుంటాడు అని చెప్పి. ఇక్కడ ఆడైనా మగైనా పెద్ద తేడా ఏం లేదు చూడు. ఇప్పుడు ఇక్కడ మగైనా, ఇది నేను చెప్పింది ఒక స్త్రీ, 80 ఏళ్ల స్త్రీ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఇది కేవలం తనకు ఒక సపోర్ట్ కోసమే, ఒక తోడు కోసమే చేసుకుంటారు తప్ప సాధారణంగా ఇంకా సెక్సువల్ కోరికలు ఉన్నాయా లేవా అనేది అప్రస్తుతం. ఉంటే ఎవరికైనా కొంతమందికి ఉండొచ్చు, అది కొంతకాలం తీరుతుంది ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ ఆ రకంగా ఉంటే. లేదు అమ్మా నాకు నువ్వు కేవలం సపోర్ట్ గా ఒక తోడుగానే ఉండాలి, నా ఆస్తి నీకు రాస్తాను అనేటువంటి అగ్రిమెంట్స్ చేసుకున్నట్టయితే అలా కూడా సాగొచ్చు. అలా ఉన్నప్పుడు ఇందాక ఆ ముసలావిడ కేసులో కూడా అబ్బాయి మామూలుగా బయటకు వెళ్ళొస్తూ ఉంటాడు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉంటే, అలాగే ఈఎంఐ కూడా బాయ్ ఫ్రెండ్ ఉంటే వెళ్ళొస్తాడు. ఇక్కడ 4 ఏళ్ల లవ్ని కాదనే క్లాజు మన వీడియో వాళ్ళు పెడతారు అనమాట, ఇంకెవరు బెటర్. సో ఇక్కడ అలాంటిది ఏమీ ఉండదు, వెళ్ళొచ్చు రావచ్చు. ఆ ముసలావిడ చెప్పిన మాట కూడా ఏంటంటే, అతను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎలా అయినా తిరగచ్చు. అతను యవ్వనంలో ఉన్న కుర్రాడు, అతనుకి ఎన్నో ఉంటాయి, నేను ఆపదలుచుకోలేదు, ఆపకూడదు, కాబట్టి అతను ఎలా అయినా వెళ్ళని, నన్ను చూసుకుంటే చాలు అని చెప్పారు ఆవిడ. అంటే ఒక అమ్మాయి అంత ఏజ్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం లేకపోతే వెళ్ళరు. ఇప్పుడు నార్మల్ పర్సన్ దగ్గరికి ఏం లేకపోతే ఒక అమ్మాయి వెళ్ళి లవ్ చేయదు. అలాంటిది ముసలివాడి దగ్గరికి వెళ్ళిందంటే పక్కా ఆస్తి కోసమే అనేది మనం మాట్లాడుకోవచ్చు కదా. అంటే ఇక్కడ 2 కోణాలు. నువ్వు అన్నట్టు పక్కా ఆస్తి కోసమే, ఈయన ఎన్నాళ్ళు ఉంటాడు, లేకపోతే బిఫోరే నాకు కొంత రాసేస్తే అనేది ఉంటుంది. అంటే బిఫోర్ రాసేస్తే జెండా ఎత్తేసే వాళ్ళు కూడా ఉంటారు. అవును, అందులో కూడా అన్ని అగ్రిమెంట్స్ క్రైమ్స్ అవుతున్నాయి కాబట్టి పకడ్బందీగా అగ్రిమెంట్ అనేది రాసుకుంటారు. ఒకవేళ ఆస్తి అంతా ఈమెకే వస్తుందంటే డెడికేటెడ్ గా తనకి సర్వీసెస్ చేస్తూ ఉండొచ్చు. మరి వెళ్ళిపోకుండా ఉండాలి కాబట్టి పెళ్లి అనే బంధం ఒకటి వేసుకుంటారు. ఆ బంధాన్ని ఏమంటారు, ఏదైనా కానీ ఆస్తి కోసమే. ఆస్తి రెండో కోణం చెప్తా చూడు. పాపం పెద్ద ఆయనకి ఎవరు లేరు, ఒక సపోర్ట్ కావాలి, ఒక తోడు కావాలి, ఆయనకు ఒక వేళకి అన్ని వండి, ఆయన వంట కాదు ఇక్కడ, మానసికంగా చాలా లోన్లీ అయిపోతారు వాళ్ళు. మనసు పంచుకునే వాళ్ళు ఉండరు, కష్టం పంచుకోవడానికి. కష్టం అంటే బాడీలో అనేక రకమైన చేంజెస్ వస్తాయి, నడవలేరు, లేవలేరు, కూర్చోలేరు, కళ్ళు కనబడవు. ఒక్కొక్కసారి నియర్లీ 70 years అంటున్నారు. ఒక్కొక్కరికి లైట్గా చెవులు వినపడవు, టేస్ట్ బడ్స్ చచ్చిపోతాయి, ఏం పెట్టినా పంచభక్షాలు పెట్టినా అవన్నీ తినబుద్ధి కాదు, ఏదో తినాలనిపిస్తుంది. ఇవన్నీ ఎవరు చూడాలి? కాబట్టి పాపం నేను వెళ్తే ఆయనకి అట్లా చూసుకోవచ్చు పెద్ద ఆయన అని చెప్పి అలా ఆలోచించి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. వాట్ ఎవర్ ఇట్, అమ్మాయి వెళ్ళింది, చేసుకుంది. అయితే ఇక్కడ 3rd పాయింట్, ఆ అమ్మాయి సేవలు చేసినట్టయితే మనస్ఫూర్తిగా ఆ ఆస్తిని తీసుకునే ఏమంటారు హక్కు కూడా ఆమెకు ఉంటుంది.
ఓకే. అంతే కదా, తనే మనస్ఫూర్తిగా వారసురాలు చేస్తే. అవుతుంది. అప్పుడు పుణ్యం లభిస్తుంది, అతనికి ఏంటంటే సంతృప్తి లభిస్తుంది, నాకు కడదాకా సేవలు చేసింది. ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఆ వేరే పెళ్లి చేసుకోకూడదని ఉండదు, అతను ఆఫ్టర్ దట్ చేసుకోవచ్చు. లేదు ఇన్ బిట్వీన్ వీళ్ళ ప్రేమ నిజమైన ప్రేమ అయితే కొనసాగించవచ్చు కూడా. ఇప్పుడు మనకి చట్టాలు కూడా లీగలైజ్ చేసినాయి కదా, మేజర్లు అయిన వాళ్ళు ఎవరెవరితోనైనా ఉండొచ్చు అనేది. కాబట్టి అవన్నీ అగ్రిమెంట్ లో రాసుకునే ఉంటారు వీళ్ళు. ఆ అమ్మాయిని బయటకు వెళ్ళొద్దు అనే హక్కు తనకు ఉండదు, ఉండదు, పెద్ద ఆయనకు ఉండదు. ఎందుకనంటే పెళ్లి చేసుకుంది ఒక కారణము, రెండోది లీగలైజ్ చేశారు సుప్రీంకోర్టు వాళ్ళు ఎవరెవరితోనే సంబంధం పెట్టుకోవచ్చు అని. ఈ 2 కారణాలతోటి ఆయన ఏం మాట్లాడు, ఈ 2 కారణాలతోటి ఈఎంఐ కూడా గొడవ పెట్టుకోకుండా మంచిగా ఇక్కడ ఉంటూ తనతోటి మామూలుగా ఎటన్నా వెళ్ళాలన్నా చేయాలన్నా మాట్లాడుకోవాలన్నా అవన్నీ మామూలుగానే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో నాకు ఇలా అనిపిస్తుంది. ఆయనకి నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే ఈ అమ్మాయి ఎవరైతే తన ప్రేమను సాక్రిఫైస్ చేసి అని అన్నారు కాబట్టి నిజంగా ఆ అమ్మాయి ప్రేమని వదిలేసుకుని అబ్బాయిని కూడా వదిలేసుకుని ఇతని కోసమే, ఇతని సేవ కోసమే, లేకపోతే లాస్ట్ లో వచ్చే ఆస్తి కోసమే వచ్చింది అనుకుంటే కూడా కంప్లీట్ గా సేవలు అందించినట్టయితే ఆస్తి కోసమే అనే మాట ఇక్కడ రాదు, రాదు, అంతే. కాబట్టి మనం మంచి కోణంలోనే చెప్పాలి, చెప్పుకుందాము, ఆశిద్దాము. ఆ ముసలాయనకి ఎటువంటి చెడు జరగకూడదు. ఈ అమ్మాయి మనసు కూడా మంచిగా ఉండి ఆయనకి సేవలు చేసి జెన్యూన్గా ఆయన ఆస్తిని నువ్వు హక్కుగా తీసుకో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.